నిర్మల్ జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువులు, మందులు విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. పట్నంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న అరుణ ఏజెన్సీ ఫర్టిలైజర్స్ దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణంలోని విత్తనాలు, పురుగుల మందుల ప్యాకింగ్, లేబుళ్లు, అమ్మకాల రిజిస్టర్లు, నిల్వల వివరాలు కలెక్టర్ పరిశీలించారు. నకిలీ విత్తనాల కారణంగా రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిషేధించిన మందులు విక్రయిస్తే చర్యలు తప్పవని, నిబంధనలను అతిక్రమించిన వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు రెగ్యులర్గా దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాలని సూచించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, నిర్మల్ జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువులు, అలాగే మందుల విక్రయాలకు సంబంధించి కలెక్టర్ కఠిన చర్యలకు ఉపక్రమించినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. రైతులకు నకిలీ విత్తనాల బెడద కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. నకిలీవి అంటకడుతురు అనేటువంటి ఆరోపణ అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటు మహారాష్ట్ర, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, గుజరాత్ ఈ యొక్క ప్రాంతాల నుంచి మన రాష్ట్రానికి ఇటు బోర చెక్ పోస్ట్ గుండా, గన్పూర్ చెక్ పోస్ట్ గుండా, వాంకిడి, బైన్సా చెక్ పోస్ట్ గుండా, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఈ నకిలీ పత్తి విత్తనాలు అనేటువంటి సరఫరా అవుతున్నట్టు అధికారులు అయితే గుర్తించారు. అయితే ఈ నకిలీ విత్తనాల వల్ల రైతులు సరిగా పంట దిగుబడి రాక చాలా అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పూర్తిగా జిల్లా యంత్రాంగం అయితే దీనిపైన అలర్ట్ అయింది. ఇటు పోలీసు శాఖ, జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ తో పాటు ఇటు వ్యవసాయ శాఖ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పూర్తిగా రైడ్స్ అయితే నిర్వహిస్తున్నారు. ఈ రోజు నిర్మల్ జిల్లాలో ఇటు ఫర్టిలైజర్, ఎరువులకు సంబంధించినటువంటి షాపులలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రత్యేకంగా ఒక టీం ని ఏర్పాటు చేసుకుని తనిఖీలు అయితే చేపట్టడం జరిగింది. ఈ తనిఖీలో పూర్తిగా నిల్వలకు సంబంధించినటువంటి అయితే రికార్డ్స్ సక్రమంగా రాయాలని చెప్పేసి సూచించడం జరిగింది. అదే విధంగా నకిలీలను గనక విక్రయించినట్లయితే చాలా పెద్ద ఎత్తున చర్యలు ఉంటాయని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. అదే విధంగా ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇటు జిల్లా కలెక్టరు పూర్తిగా నకిలీ విత్తనాలను అరికట్టేందుకు అన్ని చర్యలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా ఈ ఆదిలాబాద్ జిల్లాలో పోలీసు శాఖ ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు అయితే నిర్వహిస్తుంది. ట్రాన్స్పోర్ట్ పోలీసులు గత 8 రోజుల క్రితం ఇటు కాగజ్ నగర్ డివిజన్ లో దాదాపుగా 70 లక్షల రూపాయల విలువ చేసేటువంటి నకిలీ పత్తి విత్తనాలు అయితే సీజ్ చేయడం జరిగింది. దాదాపుగా 6 పైన కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి చెక్ పోస్టులు, ప్రత్యేకమైనటువంటి చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది. నకిలీ విత్తనాలు ఈ ప్రాంతానికి సరఫరా కాకుండా పూర్తిగా ఇటు తనిఖీలు అయితే చేపడుతున్నారు. అదే విధంగా నకిలీలు ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించి దాడులు చేసి ఎవరైతే వీటికి సంబంధించినటువంటి బాధ్యులు వాటిపైన అయితే తగు చర్యలు అయితే చేపడుతున్నారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ గణేష్.